హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏఆర్డి కాంటినెంటల్ అనే ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు రీమాక్స్ నుంచి సీనియర్ రియల్టర్ వెంకట్రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకట్రావు గారు. నమస్తే అండి. సార్, ఇది ఏఆర్డి కాంటినెంటల్ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారా? ఓకే అండి. ఏఆర్డి కాంటినెంటల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడున్న యూనిక్ నార్మల్ రియల్ ఎస్టేట్ కన్నా ఇట్ ఈజ్ అ ఫ్రాక్షనల్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ ఇట్ మీన్ బై ఫ్రాక్షనల్ ప్రాజెక్ట్ అంటే? ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కొత్తగా వినబడే వర్డ్స్, చాలామందికి అవగాహన లేదు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ఎవరన్నా సరే ఒక పెట్టుబడి పూర్తిగా పెట్టలేరు. ఏదన్నా ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులకి 50 కోట్లు 100 కోట్లు ఏమన్నా పులప్ చేసి పెద్ద బిల్డింగ్స్ అని ఏమైనా చేయాలనుకోండి, అప్పుడు ఫ్రాక్షనల్ గ్రూప్స్ అన్నది ఆల్రెడీ ఉంది. యూకే ఉంది, దుబాయ్ ఉన్నాయి, అమెరికాలో అన్నింటిలో ఇలాగే హైరేజ్ బిల్డింగ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సేమ్ ప్రాజెక్టు భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్స్ అయ్యింది. ఆల్రెడీ చాలా యూనివర్సిటీలో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ మీద MBAs కూడా ప్రొవైడ్ చేయబడుతుంది, డిప్లొమాస్ కూడా ఇవ్వబడుతున్నాయి. సో ఫ్రాక్షనల్స్ అంటే పార్ట్స్. ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈజ్ అ 7 స్టార్ ప్రాపర్టీ. ఈ 7 స్టార్ ప్రాపర్టీ యాదగిరిగుట్టలో 7 స్టార్ ప్రాపర్టీ కట్టేటప్పుడు ఇది టోటల్గా ఎన్నైతే రూమ్స్ వస్తున్నాయో ఆ రూమ్స్ పార్ట్గాను ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు. అందరూ సమూహంగా కోఆపరేటివ్లోని ఏదైతే స్టూడియో అపార్ట్మెంట్స్ తీసుకుంటామో ఎంత కలిపి దీనికి ఒక 7 స్టార్ ప్రాపర్టీ కింద రన్ అవుతుంది. అంటే మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఏదైతే హై లెవెల్ ప్రాపర్టీస్ ఉంటాయో దాని మీద ఇన్వెస్ట్ చేయడం అంటారు సింపుల్ గా. ఎస్, ద గ్రిడ్ ఆఫ్ కోఆపరేటివ్ బిట్వీన్ ద ఆల్ ఇన్వెస్టర్స్ విల్ బి సక్సీడ్ టు ద 7 స్టార్ ప్రాపర్టీ ఓనర్స్. ఆ ఒక ప్రాపర్టీలో మీకు మీ రూమ్ ఉంటుంది. అయితే ఈ ఏఆర్డి కాంటినెంటల్ యాదగిరిగుట్టలో ఉన్న ప్రాజెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఇంకొంచెం వివరంగా ఇస్తారా? అంటే లైక్ మీరు ఇందాక అన్నారు రెంటల్ ఇన్కమ్ వస్తుంది నుంచి అని చెప్పి. సో ఏదైతే ఇన్వెస్టర్ ఉన్నారో అతనికి ఏఆర్డి కాంటినెంటల్ నుంచి ఎట్లాంటి హామీ ఇస్తున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఆర్డి కాంటినెంటల్ ఇది యాదగిరిగుట్టలో కట్టబడుతుంది. యాదగిరిగుట్ట గురించి కొద్దిగా బ్రీఫ్ చెప్పదలుచుకున్నాను. యాదగిరిగుట్ట తెలంగాణ స్టేట్కి ప్రత్యేకించి చాలా గుర్తింపు ఉన్న పిలిగ్రిమేజ్ సెంటర్, హైయెస్ట్ ఫ్లోటింగ్. ఇప్పుడు లాస్ట్ తీసుకున్న ఏదన్నా సరే చూసుకుంటేనే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక సిక్కులకి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ఉంది, అక్కడ ఒక ఫ్లోటింగ్ ఉంటుంది. రెండోది మనకి వచ్చుకుంటేనే ఇప్పుడు లేటెస్ట్గాను రామ మందిరం కట్టడం జరిగింది. అక్కడ ఉన్న రాముడి వారి కూడా అయోధ్యకి ఎలాగొస్తున్నారు, ఫ్లోటింగ్ ఉంది. మూడోది ఇప్పుడు తీసుకొచ్చుంటే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చామంటే కనుక ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఒక ఫ్లోటింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో నాలుగోది కనుక మనం చూసుకొని వస్తుంటే కనుక వరల్డ్లోనే హైయెస్ట్ పిలిగ్రిమేజ్ సెంటర్ మస్కట్ దగ్గర అక్కడికి వెళ్తుంటాం మన ముస్లిం పిలిగ్రిమేజ్ సెంటర్స్కి. అది అక్కడ కూడా ఎంత ఫ్లోటింగ్ వస్తూ ఉంటారు. అంటే దట్ ఈజ్ ఆల్ ద పిలిగ్రిమేజ్ సెంటర్స్ అండ్ టూరిజం స్పాట్స్. సో అలాగే ఆ విధంగా తెలంగాణలోని యాదగిరి గుట్టకు ప్రత్యేకత ఉంది. అక్కడ మేము ప్రజెంట్ సర్వే ప్రకారంగా చూసుకుంటే కనుక ఎవ్రీ వీక్ నియర్ అబౌట్ ఇఫ్ యూ గో టు ద సండే నియర్ అబౌట్ 500 to 600 కార్ పార్కింగ్లో కార్లు కనబడతా ఉన్నాయి. అంటే అంత ఫ్లోటింగ్ అయితే ఉన్నది, కానీ అక్కడ ఒక వసతులు లేవు, ఓన్లీ వచ్చి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ దాని గురించి అని ప్రశ్నించి ఏఆర్డి కాంటినెంటల్ ప్రాజెక్ట్లోని ఒక 7 స్టార్ ప్రాపర్టీ డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీనికి వేరే నెంబర్స్ వచ్చున్నాయి, వేరే ప్రాజెక్ట్ ఉంది. ఆల్రెడీ అక్కడ ఉన్న లోకల్ బాడీ అప్రూవల్స్ ఉన్నాయి, కంప్లీట్ అప్రూవల్స్ అండ్ బ్యాంక్ లోన్స్తో ఇవ్వబడును. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ హైలైట్ చెప్పాము. యాజ్ ఎ ఇన్వెస్టర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ హోమ్, మనం ఒక వీకెండ్ హోమ్స్ కింద ఎక్కడికన్నా వెళ్ళదలుచుకున్నారా ఫ్యామిలీతో, తిరుపతి వెళ్తే ఒక 3 రోజులు 4 రోజులు ఉండగొట్టేస్తుంది. అలాగే వెళ్ళగానే రూమ్స్
ఫస్ట్ ఏం చేస్తాం, దర్శనం టికెట్ దొరక్క ముందు రూమ్స్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ఫ్యామిలీస్ షుడ్ హ్యావ్ గో అండ్ స్టే. అలాగే ఇక్కడ యాదగిరిగుట్టలో ఇదొక ప్రాజెక్టు 7 స్టార్లో 500 పైన అబౌవ్ రూమ్స్ ఉంటున్నాయి. ఇందులో మనకి ప్రత్యేకించి ఒక రూమ్లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఇట్ విల్ కాస్ట్ 29 లక్షలు, 29 lakhs. 29 lakhsకి మీకు 475 స్టూడియో అపార్ట్మెంట్ ఇచ్చేస్తారు. అది లైఫ్ టైం మీదే, డైరెక్ట్ బ్యాంక్ అప్రూవ్డ్తో లోన్తో కూడా తీసుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఎవ్రీ మంత్ మీకు ఇప్పుడు ఆఫర్ కింద అప్ టు 100కి 23,000 రెంట్ పే చేస్తుంది కంపెనీ. ఎవ్రీ మంత్ యూ కెన్ లైఫ్ టైం 23,000 రెంట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. రెంటల్ పాలసీ కూడా రిజిస్టర్డ్ అయి వస్తుంది. ఎవ్రీ ఇయర్ మీకు ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుంది రెంట్కి. సో గ్రిడ్ ఆఫ్ ఆల్ రూమ్స్కి రెంట్కి వస్తాయి. మూడోది, మనం ఎప్పుడైనా సరే సంవత్సరానికి 15 రోజులు ఉండొచ్చు వెళ్ళి, దానికి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మ్యారేజ్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవన్నిటితో కూడా కూడుకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ ద యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో మీరున్నారు అంటే వెళ్ళిపోయి రావడమే కాదు, అక్కడ స్టేయింగ్ ఉండొచ్చు. సరౌండింగ్ వరంగల్ ఉంది దగ్గరలోని, భువనగిరి మీ దగ్గర ఉన్న గోల్డెన్ టెంపుల్ చూసుకోవచ్చు. అలాగే ప్రత్యేకించి అక్కడ ఒక 2 nights కానీ స్టే చేస్తే సరౌండింగ్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ విజిట్ చేసుకొని కూడా మన ఫ్యామిలీతో ఒక సెంటర్గా మనం ఉండొచ్చు. అండ్ ఇది బేసిక్ ప్రైజింగ్ మీరు 29 lakhs నుంచి 1 BHK స్టార్ట్ అవుతుంది అంటున్నారు, లైక్ సింగిల్ రూమ్. యా హైయెస్ట్ ప్రైస్ ఎక్కడ వరకు ఉంది సార్? యా ఇప్పుడు 29 lakhs ఒకటి ఉంది సింగిల్ స్టూడియో. రెండోది ఒక పెద్ద ప్రాజెక్ట్, పెద్దది, ఒకవేళ పెద్దగా రూమ్ కావాలనుకుంటే కనుక దట్ ఈజ్ కాస్ట్ మోర్ దెన్ ద 29 lakhsకి. అది కూడా రెంట్లు కూడా హైయెస్ట్ ఇవ్వబడుతుంది దానికి కూడా. ఇదే కాకుండా కూడా చిన్న సైజ్ ఆఫ్ 10,05,000 120 square feet కమర్షియల్ షాప్ కూడా అందులో మీరు తీసుకోవచ్చు లీజ్కి. దీనికి కూడా మీకు ఎవ్రీ మంత్ 8,000 రూపాయలు రెంటల్ పే ఉంటుంది. చిన్నదానికి ఏదైతే 10,50,000 ఉందో 5 years తర్వాత మీరు వద్దనుకుంటే కనుక బైబ్యాక్ తీసుకొని మీ అమౌంట్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఇది కూడా పాలసీస్లో ఉన్నాయి. ఈజ్ అ యూనిక్ కాన్సెప్ట్ అయితే ఫ్రాక్షనల్స్. ఇంకా ఈ ఏఆర్డి కాంటినెంటల్ డెవలపర్స్ గురించి ఏమైనా వివరాలు ఇస్తారా? ఎస్, ఏఆర్డి కాంటినెంటల్ ఒక ఏదైతే ఉన్నారో ఈజ్ అన్ ఎన్ఆర్ఐ. సో ద విజనరీ ప్రాజెక్ట్, ఇట్ ఈజ్ అన్ బేసికలీ ఓనర్ బిలాంగ్స్ టు ది అమెరికన్. ఇక్కడ సొంత ఆయన, ఇక్కడ సొంత ఊరు అదే. ఇక్కడ మనకి ఏమైనా కమర్షియల్ ప్రాపర్టీస్ డెవలప్ చేయాలి, ఒక పిల్గ్రిమేజ్ సెంటర్లో మనకు లైఫ్ టైం ఉండాలి. ఇంతమంది యాదగిరిగుట్ట దగ్గర వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ స్టే చేయలేకపోతున్నారు. గుడి దర్శనం అయితే అవుతుంది కానీ అక్కడ నైట్ ఉండాలి అంటే ఉండాలి చాలా అనుకుంటారు కానీ అక్కడ ఉన్న అలాంటివి లేవు ఎబిలిటీస్ మిగతా చోట. సో దట్ ఆ ఒక విజన్తోని యాటిట్యూడ్తోని ఈజ్ ప్రాజెక్ట్లోనే ఈయన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. రెండోది మీరు ఇక్కడ ఆఫీస్ చూసుకోవచ్చు, లీగాలిటీస్ చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అప్రూవ్డ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే. మీకు తెలిసే ఉంటుంది బ్యాంక్ లోన్స్ ఎప్పుడు వస్తాయి, బ్యాంక్ లోన్స్ రావాలంటే